సహజంగా ఎల్ఎన్టీకి అప్పుడు మనం లాస్ట్ని ఎక్కడ ఫిల్అప్ చేసామంటే సబ్జెక్టివ్ కరెక్షన్ నాకు ఫుల్ డిజిట్స్ తెలియవు. 400 నుంచి 600 ఎవ్రీ మంత్ గవర్నమెంట్ బేర్ చేసే పరిస్థితి. అప్పటి నుంచి దాన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. సో ఇంత అమౌంట్ను మనము ఆర్టీసీ మీద ఎందుకు వెచ్చించలేకపోయాం? నెంబర్ 1, ఉచిత బస్సు ప్రయాణం అన్నం తప్పితే ఉచిత మెట్రో ప్రయాణం అని రాజకీయ నాయకులు ఎక్కడ వాగ్దానాలు చేయలేదు కదా. మనం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ ద్వారా ఇచ్చేసి నువ్వు రాజకీయంగా లాభపడుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే డిసిషన్ని అప్పుడు ఆర్టీసీ దగ్గరగా ఆ 56 రోజుల సమ్మె లోపల 34 మంది చనిపోయినప్పుడు మేము దగ్గర కొన్ని వందల వేల ఇంటర్వ్యూలలో ఇదే మొత్తుకున్నాం. అయ్యా, మనకు ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ప్రజా ట్రాన్స్పోర్ట్ కావాలి. మెట్రో ట్రాన్స్పోర్ట్, ఫ్లైట్ ఇది ఇట్లాంటివి మనం దృష్టి పెట్టుకోకూడదు. వాటిని అభివృద్ధి చెందుతున్న రోజులను బట్టి ప్రజలను బట్టి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం, కానీ ఆర్టీసీని దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు కదా అనే కాడికి వచ్చేసింది. అప్పుడు ఇదే కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని ఏమన్నారంటే, లేదు ఆర్టీసీ ఆస్తులను మన బీఆర్ఎస్ కొల్లగొట్టడం కోసము కేసీఆర్ కన్నేసిండు, అమ్ముకోవడం కోసం ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నాడు. సో దానికి మేము కూడా కరెక్టే, ఈ ఆస్తులు అనేది అత్యధికంగా ఉన్నాయి కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసే లోపల ప్రమాదం అదే ఉందని చెప్పినాం. మరి ఆ రోజు కేసీఆర్ను నిలదీసిన గొంతుక ఈరోజు ఏమైపోయింది? అదే ఆర్టీసీ, అదే ప్రజలు, అదే స్టేటు. అప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి నువ్వు చేయడం లోపల నీకేంది ఇబ్బంది? నువ్వు దాన్ని మళ్ళీ అదే బురద ఎందుకు పూసుకోవాలనుకుంటున్నావు? ఒకవేళ కనుక టేక్ ఓవరే చేయాలనుకున్న దానికి సంతోషం. ఆ టేక్ ఓవర్ దాంతోపాటు ఈక్వల్ ప్రయారిటీ ఆర్టీసీ కూడా ఇవ్వాలి కదా. దాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం? సహజంగా సామాన్యుడు ఎక్కడ ఏ విలేజ్ నుంచి అయినా వెళ్ళేది బస్సు ప్రయాణం చాలా కీలకమైనది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఒక హైదరాబాద్ నగరంలో ఉన్న హైదరాబాద్ వాసుల కోసమే కాదు కదా ట్రాన్స్పోర్ట్ అంటే. ఈ రాష్ట్రానికి కాదు, దేశానికి కనెక్టివిటీ కదా ఇది ఆర్టీసీ. మరి దీన్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయగలుగుతున్నాము? ఇక్కడ ఎందుకు మాట్లాడతలేము అనేది ఇది ప్రధానమైన ప్రశ్న కదా. ఇప్పుడు దీంట్లో రేవంత్ రెడ్డి ఏదో యుద్ధం చేస్తున్నట్టు, ఆ యుద్ధాన్ని మన కిషన్ రెడ్డి ఏదో ఆపేస్తున్నట్టుగా, లేకపోతే కిషన్ రెడ్డి ఏదో యుద్ధం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఈ బిల్డప్ అన్ని వేస్ట్ కదా. ఇక్కడ నిజంగా కనుక మీరు ప్రజాప్రతినిధులు అని మీ మీద మీకు ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఫీల్ అవుతే, ఇది ప్రజా శ్రేయస్సు కోసం మనం చేయాల్సిన పని. రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు మనం కొట్టుకుందాం, తిట్టుకుందాం. ఇప్పుడు ప్రభుత్వాలుగా, ఇద్దరు ప్రభుత్వాలలో కీలకమైన 2 ప్రభుత్వాలుగా, 2 నాయకులుగా, ప్రజల వ్యక్తులుగా, తెలంగాణ బిడ్డలుగా మీరు చేయాల్సిన పని ఏందయ్యా అంటే, తెలంగాణ కోసం మీరు దోస్తాని, ఇప్పటివరకైతే దోస్తాని ఉన్నది, అందులో డౌట్ ఏం లేదు. ఆ దోస్తాని మీరు ప్రజల పని చేయడం లోపల ఎందుకు లేదు? ఈ బూతులు తిట్టుకోవడం, కొట్టుకోవడం దేనికోసం? ఇదంతా డ్రామానా, లేకపోతే మాయనా, లేకపోతే జనాన్ని ఒప్పించడం కోసమా? రానున్న ఓన్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసమా అన్నట్టుగా ప్రశ్న వస్తున్నాయి ప్రజల నుంచి. జయరామ్ గారు, నేను మళ్ళీ ఒక నిమిషం నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. ఒకసారి గౌతమ్ గారు మీరు ఒకసారి అరే 40 మినిట్స్ మాట్లాడిపించినాం, మేము చెప్పే ప్రజల కోసం కదా. నేనేమన్నా పని లేకుండా వచ్చి కూర్చున్నా? 40 మినిట్స్ లేదు. పూర్తిగా ప్యానెల్లో ఉన్న ప్రతి సభ్యునికి గౌరవం ఇవ్వడమే డిబేట్ యొక్క ప్రధాన అంశము. 1 మినిట్. ఇక్కడ ఈ అంశాలన్నింటినీ ఒక్కసారి ఇద్దరు పాలక పార్టీలలో ఉన్నారు కాబట్టి మీకు సయోధ్య ఉన్నది. మరి రణరంగం దేనికోసం? సయోధ్య లేకపోతే మోడీ గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళరు, ఇకలకు పక్కపక్కలు ఉండడు, బండి సంజయ్ నా ప్రాస్నేహితుడని చెప్పడు, బీజేపీతో కలిసి పని చేయమని అడగడు. ఆ ప్రేమ మీ ఇద్దరు, నేను తప్పని చెప్పడం లేదు, వర్మరు కనిప, ఆ ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉన్నది. ఆ చమత్కారాలు, ఆ చిలిపి చేష్టలకు మీకు ప్రజలు అభినందిస్తారు, ఆనందిస్తారు. కానీ ప్రజలకు వెన్నుపోటు పోయడం లోపల ఈ డ్రామా ఎంత ఏంది అనేది ప్రశ్న. అన్నయ్య ఇట్లా చెప్తూ ఉంటే, ఒక 100 ప్రశ్నలు మీ ఇద్దరు చుట్టూ ఉంటే, ఇంకా మనం మాట్లాడేది ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాలకపక్షం లాగా మీరు డ్రామా చేస్తున్నారు చూసినావా? దాన్ని ప్రజలు చూస్తే అసహించుకుంటారు అనే విషయాన్ని మర్చిపోవద్దు.